ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే న్యూస్లో చూసాము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా అని. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం మనకు ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ ఉండే. నిన్న జూలై 21, 2025న రాజీనామా చేయడం జరిగింది. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన నుండి 2027 ఆగస్టు వరకు పదవీకాలం ఉండగానే రాజీనామా చేయడం జరిగింది. మన భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి ఏ భాగంలో ఉంటుంది, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు తెలపడం జరుగుతుంది అనేది ఇందులో చూద్దాము. ఫస్ట్, భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 63 నుంచి 69 వరకు ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి ఉంటుంది. ఈ పదవిని అమెరికా ఉపాధ్యక్షుని పదవితో పోల్చవచ్చు. ఆర్టికల్ 63 ప్రకారం భారతదేశానికి ఉపరాష్ట్రపతి ఉంటాడు. ఆర్టికల్ 66 క్లాస్ 1. ఆర్టికల్ 66 క్లాస్ 1 ఏం తెలుపుతుంది అంటే, ఎన్నికల గణం అనగా పార్లమెంటు, ఉభయ సభల సభ్యులు కలిసి నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతిలో, ఓటు బదలాయింపు పద్ధతిలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్ర విధానసభ సభ్యులు పాల్గొనరు. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన అర్హతలు గనక చూసినట్లయితే, ఆర్టికల్ 66 క్లాస్ 3 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి పోటీ చేయాలనుకుంటే భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలు ఉండాలి. అలాగే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలలో లాభదాయక పదవులలో ఉండరాదు. అలాగే పదవీ కాలం వచ్చేసి ఆర్టికల్ 67 ప్రకారం 5 సంవత్సరాలు పదవీ కాలం ఉంటుంది. ఉపరాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం. ఆర్టికల్ 69 ప్రకారం రాష్ట్రపతి ముందు లేదా అతను సూచించిన వ్యక్తి ముందు ఉపరాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అలాగే ఉపరాష్ట్రపతి రాజీనామా చేయాలి అంటే ఆర్టికల్ 67 క్లాస్ ఏ. ఆర్టికల్ 67 క్లాస్ ఏ ప్రకారం రాష్ట్రపతికి రాజీనామా లేఖను సమర్పిస్తారు. ఉపరాష్ట్రపతిని తొలగించే పద్ధతి. ఆర్టికల్ 67 క్లాస్ బి ప్రకారం మహాభియోగ తీర్మానం కాకుండా సాధారణ పద్ధతిలోనే ఉపరాష్ట్రపతిని తొలగిస్తారు. అలాగే ఉపరాష్ట్రపతికి ఉండే ముఖ్య అధికారాలు చూసినట్లయితే ముఖ్యంగా 2 అధికారాలు ఉంటాయి. ఒకటి, రాజ్యసభకు హోదారీత్యా అధ్యక్షుడిగా వ్యవహరించడం, ఆర్టికల్ 64. అలాగే సెకండ్ వన్ వచ్చేసి తాత్కాలిక రాష్ట్రపతిగా, ఆర్టికల్ 65. ఆర్టికల్ 65 ప్రకారం కొన్ని సందర్భాలలో మాత్రమే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. రాష్ట్రపతి పదవిలో ఖాళీ ఏర్పడినప్పుడు గరిష్ఠంగా 6 నెలలకు మించి రాష్ట్రపతి పదవిలో ఉండరాదు. ప్రస్తుతం జగదీప్ ధన్ఖడ్ సంఖ్యాపరంగా చూసినట్లయితే 16వ ఉపరాష్ట్రపతి. అలాగే వ్యక్తులను గనక చూసినట్లయితే 14వ వ్యక్తి. ఇది ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మొత్తం 14 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.